హెచ్‌వైపీ టూల్ యూజ్ చేసి మనం అసైన్‌మెంట్ షీట్స్ ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. మామూలుగా కూడా క్వెషన్ పేపర్స్ ఇస్తాం క్లాస్ రూమ్‌లో. దానికి దీనికి ఉన్న తేడా ఏమిటి అంటే, మామూలుగా క్వెషన్ పేపర్ ఆన్సర్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళు వెంటనే తెలుసుకోలేరు. అది కరెక్టా? రాంగా? అనేది టీచర్ కరెక్షన్ చేసి ఇస్తేనే గాని వాళ్ళకది ఎలా రాసారు అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి హెచ్5పి టూల్‌లో మనం క్రియేట్ చేసే అసైన్‌మెంట్ షీట్ వాళ్ళు చెయ్యగానే చేసింది రైటా? రాంగా? అనేది వాళ్ళకి వెంటనే తెలుస్తుంది. దాంతో పాటు ఒక అప్రిసియేషన్ కూడా దొరకడంతోటి వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం అసలు హెచ్5పి అంటే ఏమిటి? హెచ్5పి అనేది HTML5 ప్యాకేజ్ యొక్క అబ్రివేషన్ వర్డ్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది ఈజీగా ఉంటుంది. ఎవరికైనా కూడా చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, దాన్ని రీయూజ్ చేయొచ్చు. అంటే మనం వాడుతూ ఉండొచ్చు. ఒకసారే క్రియేట్ చేస్తే ఒకసారే పంపాలి అని కూడా కాదు. ఇంకా ఎంబెడ్ ఇంటరాక్టివ్ HTML5 కంటెంట్. అంటే ఇది ఇంటరాక్టివ్. అంటే మనం చెప్తున్నట్టు వాళ్ళు మనతో చేస్తున్నట్టే ఉంటుంది. వాళ్ళు ఒక్కళ్ళు చేస్తున్నట్టుగా అనిపించదు. ఇందులో మనం ఏమేమి చేయొచ్చు? మెమరీ గేమ్, డ్రాగ్ ద వర్డ్స్, ఇంటరాక్టివ్ వీడియోస్, క్విజెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మనం ఈ రోజు చూడబోయేది డ్రాగ్ ద వర్డ్స్ ఇంకా మెమరీ గేమ్. ఇది హెచ్5పిది హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. దీంట్లో మనం ముందుగా చేయబోయేది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో చూస్తే క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కంపల్సరీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దామా ఇప్పుడు మరి ఇంకా ఎలా చేయాలో? ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళాలి. గూగుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ ఇంజిన్లో హెచ్5పి అని టైప్ చేస్తున్నాను. ఓన్లీ హెచ్5పి అని మాత్రమే నేను టైప్ చేసి సెర్చ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చిన వాటిల్లో h5p.org ఏదైతే ఉందో అది మనకి కావాల్సినది. క్రియేట్ అండ్ షేర్ HTML5 కంటెంట్. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. h5p.org. గూగుల్ క్రోమ్ కి వెళ్ళి హెచ్5పి అని టైప్ చేసి ఫస్ట్ h5p.org ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. ఈ క్రియేట్ అకౌంట్ మీద ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం చేస్తున్నామో క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. మనకి ఇలా పేజ్ వస్తుంది. క్రియేట్ న్యూ అకౌంట్. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర స్టార్ మార్క్, ఈమెయిల్ అడ్రస్ దగ్గర స్టార్ మార్క్. అంటే ఏంటంటే ఇవి మనం కంపల్సరీగా ఫిల్ చేయాల్సినవి. ఇది మనం ఖాళీ వదలకూడదు. ఇక్కడ యూజర్ నేమ్ నేను ఇస్తాను. నా మెయిల్ ఐడి నుంచి అన్నా ఇవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఇవ్వచ్చు. తర్వాత నేను ఈమెయిల్ అడ్రస్ కి వస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ చేసుకునేటప్పుడు మనకి మనం వాడుకలో ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. వాడుకలో ఉన్నది ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మనకి పాస్వర్డ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కింద బాక్స్ లో చూస్తే మీకు పాస్వర్డ్ ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ ఉండాలి. లోయర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, అప్పర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, పంక్చుయేషన్ మార్క్స్ ఉండొచ్చు. అంటే @ కానీ లేకపోతే కామా, ఫుల్ స్టాప్ ఇవన్నీ మనకి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని సహాయంతో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందాం. ఇవి రాసుకునేటప్పుడు, ఇవి క్రియేట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఒక నోట్బుక్ లో రాసి పెట్టుకుంటే మీరు తర్వాత రాంగ్ పాస్వర్డ్ లేకపోతే రాంగ్ యూజర్ నేమ్ ఇచ్చి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
ఈ పాస్వర్డ్ తర్వాత సేమ్ పాస్వర్డ్ అక్కడ ఏది టైప్ చేశారో అదే కన్ఫర్మ్ పాస్వర్డ్ ప్లేస్ లో కూడా మనం టైప్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు తప్పు పాస్వర్డ్ టైప్ చేస్తే ఇక్కడ నో అని చూపిస్తుంది. సో మీరు కరెక్ట్ గా పాస్వర్డ్ టైప్ చేయాలి. అప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఎస్ వచ్చింది, అంటే మీది కరెక్ట్. అంతా అయిపోయినాక కిందకి రావాలి. ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. అప్పుడు మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ యూజర్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ కి వెళ్తాను. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గూగుల్ క్రోమ్ కి వెళ్ళి మనం H5P సెలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకున్నాం. క్రియేట్ అకౌంట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు లాగిన్ కి వెళ్తున్నాను. ఇందులో మై యూజర్ నేమ్ నా మెయిల్ ఐడి ఇస్తున్నాను, తర్వాత పాస్వర్డ్, తర్వాత లాగిన్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది హోమ్ పేజ్ లాగిన్ చేసుకున్న తర్వాత. ఇక్కడ చూడండి ట్రై అవుట్ H5P అని ఉంది. అంతకన్నా ముందర ఇవాళ మనం చేయబోయే డ్రాగ్ ద వర్డ్స్ అసలు ఎగ్జాంపుల్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ నేను చేసినది ఇక్కడ ఒక బ్లాంక్ వచ్చింది, అంటే బ్లాంక్ బాక్స్. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ లెర్నింగ్, ఇట్ కెన్ బి బోత్. అంటే ఇక్కడి నుంచి నేను సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ ని ఇక్కడి నుంచి డ్రాగ్ ద వర్డ్, ఇదే మనం చేయబోయేది. ఇవాళ మనం వర్డ్ ని డ్రాగ్ చేస్తున్నాం. అలాగే తెలుగులో కూడా చూపిస్తున్నాను నేను మీకు. వర్డ్ ని డ్రాగ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను చేసింది రైటా రాంగా అనేది నాకు ఇక్కడే ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ చెక్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, నాకు నేను చేసింది 4 కరెక్ట్ వచ్చాయి. ఇక్కడ నాకు 4/4 చూపిస్తుంది. దాంతోపాటు స్టార్ కూడా చూపించింది. దాంతో పిల్లలకి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ఇంకా ముందు ముందు చేయాలి అని. ఇంతవరకు ఇది చూసారు కాబట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం కాబట్టి అకౌంట్ లోకి మై అకౌంట్, నా అకౌంట్ లోకి నేను వెళ్తున్నాను. ఇప్పుడు నా అకౌంట్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రై అవుట్ H5P. అందరికీ నాది ఒక చిన్న విన్నపం, మీరు ఒక బుక్ పేపర్ తీసుకుని స్టెప్ వైజ్ రాసుకుంటే మీరు తర్వాత అసైన్మెంట్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అవుతుంది స్టెప్ వైజ్ ఫాలో అవ్వడానికి. వినేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది కానీ తర్వాత చేసేటప్పుడు ఇది ఎలా అని డౌట్ రాకుండా ఉండాలి అంటే రాసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ మనం చేసేటప్పుడు మై అకౌంట్ కి వెళ్తున్నాము, తర్వాత ట్రై అవుట్ H5P, తర్వాత మనకి ఇలా వస్తుంది ట్రై అవుట్ H5P. అంటే ఇప్పుడు మనం ఒకటి ట్రై చేస్తున్నాం చేయడానికి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు? డ్రాగ్ ద వర్డ్స్. ఇక్కడ సర్చ్ కంటెంట్ టైప్ అని ఉంటుంది, అందులో మనము డ్రాగ్ ద వర్డ్స్ టైప్ చేయగానే మీకు కింద కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డ్రాగ్ ద వర్డ్స్ అసైన్మెంట్ షీట్ తయారు చేయడానికి మనకు అంతా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టైటిల్ అని ఉంది, ఇక్కడ కూడా అంతే. స్టార్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అవన్నీ కంపల్సరీ చేయాల్సినవి. టైటిల్ ఏమి ఇస్తున్నామంటే విద్య గురించి చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ అని పెడుతున్నాను నేను. ఎడ్యుకేషన్ అది ఏంటి, మల్టిపుల్ చాయిసా లేకపోతే మెమరీ కార్డ్ గేమా ఏంటి అనేది చూడగానే పిల్లలకు కూడా తెలియడానికి కోసం నేను ఇక్కడ డ్రాగ్ ద వర్డ్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్స్ట్ టాస్క్ డిస్క్రిప్షన్ వచ్చింది. టైటిల్ రాయాలి, దెన్ టాస్క్ డిస్క్రిప్షన్. డ్రాగ్ ద వర్డ్స్ ఇంటూ ద కరెక్ట్ బాక్సెస్ అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ మీకు అది కరెక్ట్ అనిపిస్తే ఇలాగే ఉంచొచ్చు. డ్రాగ్ ద వర్డ్స్ ఇంటూ ద కరెక్ట్ బాక్సెస్, మీకు ఇంకేమైనా వేరేగా యాడ్ చేయాలి అనిపిస్తే కూడా
మీరు యాడ్ చేయొచ్చు. నాకు ఇది చాలు అనిపిస్తుంది, నేను అలాగే ఉంచేస్తున్నాను. కిందకి వస్తున్నాం. ఇప్పుడు టెక్స్ట్, ఇది మెయిన్. ఇందులో మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది. కింద చూడండి, ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది టెక్స్ట్ లో. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీకు ఏది బ్లాంక్ కావాలి అనుకున్నది మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కావాలి ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ learning. It can be both formal and informal. ఇది నాకు కావాల్సిన సెంటెన్స్. ఇందులోంచి నేను ఒక 2 బ్లాంక్స్ పెడదాం అనుకుంటున్నాను. బ్లాంక్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఒక్కసారి చూడండి అందరూ, బ్లాంక్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఈ ముందర ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ని బ్లాంక్ అంటే ఎంటీ బాక్స్ చేయాలి అనుకుంటే కనుక నేను ఈ ముందర కర్సర్ ని ప్లేస్ చేసి షిఫ్ట్ ఇంకా 8 చేస్తే ఇక్కడ స్టార్ కనిపిస్తుంది, ఆస్ట్రిక్. అలాగే ఎడ్యుకేషన్ పదం మొత్తం కావాలి కాబట్టి ఎన్ తర్వాత కూడా కర్సర్ ప్లేస్ చేసి షిఫ్ట్ ఇంకా 8 అంటే స్టార్. సో నాకు ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే పదం బాక్స్ లో కావాలి, అంటే బ్లాంక్ ప్లేస్ కావాలి. అలాగే ఇక్కడ కూడా నేను ఇన్ఫార్మల్ కావాలనుకుంటున్నా. ఏం చేయాలి ఇప్పుడు, షిఫ్ట్ అండ్ 8 స్టార్ మార్క్, దెన్ అగైన్ ఎల్ పక్కన కూడా స్టార్. ఇప్పుడు ఇది ఎలా అయిందో చూద్దామా ఒకసారి. మనకు కావాల్సినట్టు అవి బ్లాంక్స్ వచ్చాయా లేదా. ఇక్కడ బ్లాంక్స్ రావడానికి మనం చేసింది ఏంటి, మనకు కావాల్సిన పదం ఏది బ్లాంక్ అనుకుంటామో దాని దగ్గర ఆస్ట్రిక్ మార్క్ ని ప్లేస్ చేసాం. ఇది నేను చూడాలి అనుకుంటే ఇప్పుడు ఇంతవరకు చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఏదైనా వర్క్ చెయ్యగానే సేవ్ చేసుకోవాలి. మనం సేవ్ చేశాకనే మనం ఏం చేసాము అనేది చూడగలుగుతాం. సో ఇప్పుడు చూడండి వచ్చింది కదా. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ లెర్నింగ్. ఇట్ కెన్ బి బోత్ ఫార్మల్ అండ్ డాష్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎడ్యుకేషన్, ఇక్కడ ఇన్ఫార్మల్. అలాగే ఒకవేళ నాకు ఇంకా కొంచెం ఎడిట్ కి, ఒకవేళ మనం ఏదైనా ఇంకా ఎడిట్ చేయాలి, ఇంకా నాది అవ్వలేదు, జస్ట్ ఇంతవరకు నేను ఎంతవరకు అయింది అని చూసుకున్నాను. ఇప్పుడు ఎడిట్ కి వెళ్ళాలి. ఎడిట్ కి వెళ్తే ఇప్పుడు మనం చేస్తున్న పేజ్ మళ్ళా వస్తుంది మనకి. ఇక్కడ చూడండి ఇంతవరకు ఆపాం. ఇక్కడ నాకు ఇన్ఫార్మల్ కాకుండా నేను వేరేది ఏదన్నా పెట్టాలి అనుకున్నాను అనుకో ఇంకా బ్లాంక్ లో. సో ఆ పదం దగ్గర అంటే ఇప్పుడు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఎఫ్ దగ్గరికి కర్సర్ తీసుకొచ్చి షిఫ్ట్ ఇంకా 8 నొక్కితే మీకు ఆస్ట్రిక్ మార్క్ అక్కడ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అర్థమైందా నేను ఏం చేసింది మీకు. ఎడ్యుకేషన్ ఒకటి, ఇందాక ఇన్ఫార్మల్ ఉన్నది, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ పెట్టాలనుకున్నా. అంటే మీకు ఏ పదం కావాలో ఆ పదం దగ్గర మీరు ఆస్ట్రిక్ మార్క్ యూజ్ చేయొచ్చు. అది మీ రిక్వైర్మెంట్ ని బట్టి, మీరు పేపర్ సెట్ చేసుకునేటప్పుడు మీకు ఎలా కావాలి అనుకున్నప్పుడు దాన్ని బట్టి. ఇక్కడ డిలీట్ ఆప్షన్, సేవ్ ఆప్షన్ 2 వస్తాయి. ఇప్పుడు నేను చిన్న మార్పు చేశాను కాబట్టి మళ్ళా నేను సేవ్ చేయాలి. నేను సేవ్ చేశాక ఇప్పుడు చూద్దాం. మరి ఇందాక ఫార్మలే ఉందా, ఈ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వచ్చిందా, 2 వచ్చాయి నాకు. అలాగే ఇప్పుడు మనం ఉత్తి ఇంగ్లీష్ లోనే కాకుండా మీకు కావాలి అనుకుంటే వేరే భాషలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుగులో చూద్దాం. తెలుగులో నేను ఆల్రెడీ ఒక పదం చేసి పెట్టుకున్నాను, ఒక వాక్యం. ఇది చూద్దాం. విద్య అనేది అభ్యాసాన్ని సులభతరం చేసే ప్రక్రియ. ఇది అధికారిక మరియు అనధికారికంగా ఉంటుంది. అంటే ఇది నేను ఏది ఇంగ్లీష్ లో రాసామో దానికే నేను తీసుకుంటున్నాను. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ ఎలా చేయాలి అంటే కర్సర్ రైట్ క్లిక్ అన్న నొక్కచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ కాపీ వస్తుంది. ఇక్కడ కాపీ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తున్నారు. అంటే మనం ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ కి వెళ్ళాలి. ఇక్కడ డైరెక్ట్ నొక్కితే ఇక్కడికి రాదు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కి వెళ్ళాలి మనము.
ఎడిట్ ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ప్లేస్ కి రావాలి. మనం ఇప్పుడు ఎక్కడ చేస్తున్నామో అక్కడికి వచ్చిన తర్వాత నేను అది పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ ఎలా చేస్తాం? కంట్రోల్ V అయినా నొక్కచ్చు, లేదు అంటే రైట్ క్లిక్ కొట్టిన తర్వాత పేస్ట్ ఆప్షన్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం ఇందులో పైన లాగానే ఇక్కడ విద్య అనేది మనకి బ్లాంక్ కావాలి అనుకుంటే కనుక V దగ్గర Shift 8 నొక్కి స్టార్ పెట్టాను. విద్య తర్వాత కూడా అలాగే చేశాను. అలాగే ఇక్కడ కూడా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ పెట్టుకుంటే ఆ దగ్గర ఆస్ట్రిక్ మార్క్, అనధికారికంగా పక్కన ఆస్ట్రిక్ మార్క్. సో అంటే ఇక్కడ నేను చేసిందల్లా నాకు కావలసిన పదాలని ఆస్ట్రిక్ మార్క్ మధ్యలో పెట్టాను, అది మనకి బ్లాంక్ కింద అవ్వడానికి. సో నేను ఇంతవరకు మార్పు చేసిన తర్వాత దీన్ని నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇది సేవ్ అవ్వగానే ఇప్పుడు మీకు ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ is the process of facilitating learning. It can be both formal and informal. ఇందాక అన్ని రైట్ పెట్టి చూసాం కదా, ఇప్పుడు ఒకసారి రాంగ్ పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మనకి ఇది ఇక్కడ విద్య ఇక్కడ పెడతాను, అధికారిక మరియు అనధికారికంగా ఇక్కడ పెడతాను. ఇప్పుడు నేను చెక్ ఉంది, చెక్ చేసి చూస్తే చూడండి ఇక్కడ నాకు 2 రాంగ్ మార్క్స్ వచ్చాయి అండ్ పాయింట్స్ కూడా 2 వచ్చాయి 4 మార్క్స్ కి. అప్పుడు నాకు ఇక్కడ రీట్రై ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇదే మనకి అడ్వాంటేజ్ H5P టూల్లో. ఇప్పుడు నేను కరెక్ట్ గా ప్లేస్ చేసి చూస్తాను. ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. 4/4 దాంతో పాటు ఒక స్టార్. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దామా ఏం చేసామో. ఫస్ట్ నేను మై అకౌంట్కి వెళ్ళాను, దాని తర్వాత ఎడ్యుకేషన్ ట్రైఅవుట్ H5Pకి వెళ్ళాను. ఇక్కడ నాకు కావాల్సిన, మీరందరూ నోట్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను నేను, స్టెప్ వైజ్. ట్రైఅవుట్ H5Pకి వెళ్ళిన తర్వాత సర్చ్ ఫర్ కాంటెంట్ టైప్ లో డ్రాగ్ ద వర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ మనకి మొత్తం చూస్తే ఆల్ కంటెంట్ టైప్స్ 30 టైప్స్ ఉంటాయి మనకి ఇందులో. మీకు 30 టైప్స్ మీరు కావాలి అనుకుంటే ఇవి ట్రై చేసి చూడొచ్చు. సో ఇందులో ఇప్పుడు నేను ట్రై చేసేది డ్రాగ్ ద వర్డ్స్ కాబట్టి అది చూపిస్తున్నాను నేను. వర్డ్స్కి వెళ్ళాము, తర్వాత ఇక్కడ టైటిల్ ఇచ్చాము ఏమని, ఎడ్యుకేషన్ డ్రాగ్ ద వర్డ్స్ అని. తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చాము, టెక్స్ట్ డిస్క్రిప్షన్, డ్రాగ్ ద వర్డ్స్ ఇంటూ ద కరెక్ట్ బాక్సెస్. అండ్ దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ లో మనకు కావాల్సినది ఇచ్చి మనకి ఏదైతే పదాలు కావాలో వాటికి మాత్రం ఆస్ట్రిక్ మార్క్స్ లో మధ్యలో ప్లేస్ చేసాం. తర్వాత ప్రతి మార్పుకి సేవ్ అనేది మాత్రం మర్చిపోకుండా చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. మీరు యాడ్ చేయాలి అంటే ఏదన్నా ఎడిట్ చేయాలి అన్నప్పుడల్లా మనకి టాప్ లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ కి కూడా వెళ్ళాలి. సార్ తంగరాజన్ సార్, తంగరాజన్ సార్. Madam? ఇప్పుడు మనం sir, shall I repeat or shall I go to the next topic? You go for memory game. Sir? Memory game okay, sir. Memory game. Okay sir. ఈ నోడ్ కాపీ చేసి చెప్పేస్తారా? ఇప్పుడు మనం డ్రాగ్ ద వర్డ్స్ సైన్. సర్ ఈ నోడ్ కాపీ చేసి చెప్తారా మీరు? తర్వాత చెప్తారా ఇప్పుడే చెప్తారా మీరు? తర్వాత చెప్తాను సార్. ఓకే 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 సార్. ఇప్పుడు మై అకౌంట్ కి వెళ్తున్నాము. డ్రాగ్ ద వర్డ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మై అకౌంట్ కి వెళ్ళి మనము
ఇక్కడ మళ్ళీ ఇందాక డ్రాగ్ ద వర్డ్స్ చేసుకున్నట్టే ఫస్ట్ ఏదన్నా మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ట్రై అవుట్ H5Pకి వెళ్ళాలి మనం. అలాగే అంతకన్నా ముందర నేను ఒకసారి మెమరీ గేమ్ కూడా మీకు ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను నేను. ఇక్కడ రీసెంట్ కంటెంట్ లో ఉంటాయి మనకి ఆల్రెడీ చేసుకున్నవి. సో యానిమల్ మెమరీ గేమ్ చూద్దాం. ఇక్కడ మనకి పజిల్ మెమరీ గేమ్ కాబట్టి ఇది మీకు చూపించబోయే ఎగ్జాంపుల్ మెమరీ గేమ్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్డ్. ఎలిఫెంట్, టైగర్, లయన్, టైగర్, 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 ఎలిఫెంట్, లయన్, 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 ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ ఇక్కడ నాకు చివర గుడ్ వర్క్ అని కూడా వచ్చింది. ఇది మెమరీ గేమ్. ఇప్పుడు దీన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం డ్రాగ్ ద వర్డ్స్ లాగానే ఇక్కడ కూడా మనం ఫస్ట్ మై అకౌంట్ కి వెళ్ళాలి. సో నేను నా అకౌంట్ కి వెళ్తున్నాను. మనం ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ట్రై అవుట్ H5Pకి మాత్రమే వెళ్ళాలి, డైరెక్ట్ దేనికి వెళ్ళొద్దు. దీని తర్వాత ఇందాకట్లాగానే సర్చ్ ఫర్ కంటెంట్ టైప్. ఇప్పుడు ఇందాక డ్రాగ్ ద వర్డ్స్ అయింది, ఇప్పుడు మెమరీ గేమ్. సో ఇక్కడ మనం మెమరీ గేమ్ అని టైప్ చేద్దాం. మెమరీ గేమ్ ఇక్కడ నాకు ఆల్రెడీ వచ్చింది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇందాకట్లాగానే టైటిల్, ఇక్కడ అది కూడా స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి. టైటిల్ ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు యానిమల్స్ తోటి చేస్తున్నాం కాబట్టి నేను యానిమల్ అని పెడుతున్నాను. యానిమల్ మెమరీ గేమ్ అంటే చూడగానే మనకి అది దేనికి రిలేటెడ్ అని తెలియడం కోసం ఇక్కడ యాడ్ చేసుకుంటే అది ఏంటి అనేది కూడా మనకి బాగుంటుంది. యానిమల్స్ మెమరీ గేమ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏమి డిస్క్రిప్షన్ ఉండకుండా ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి, 1, 2 అలా యాడ్ కార్డ్. మనకి మెమరీ గేమ్ కావాలి అంటే కనీసం 3 కార్డ్స్ అయినా కావాలి, మినిమం 3 కార్డ్స్ తోటైనా కావాలి. ఇక్కడ ఫస్ట్ కార్డ్ చూద్దాం. మనం ఆల్రెడీ ఫస్ట్ కార్డ్ లో ఉంది. ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనకి ఏ పిక్చర్ కావాలి. సో మీ దగ్గర ఆల్రెడీ ఫైల్ ఫోల్డర్ లో మీ దగ్గర కావాల్సిన పిక్చర్స్ ఉంటే మీరు ఫైల్లో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఫస్ట్ డే రోజున మనము పిక్చర్స్ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఎలాంటి పిక్చర్స్ చేసుకోవాలి అది దాన్ని బట్టి ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను మళ్ళీ గూగుల్ కి వెళ్తున్నాను. దీని నుంచి నాకు ఫస్ట్ యానిమల్స్ అనుకున్నాను కాబట్టి లయన్ ఇమేజ్ వెతుకుతున్నాను. ఇమేజెస్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు ఫస్ట్ క్లాస్ లో డే 1 రోజున టూల్స్ లోకి వెళ్తాం, యూసేజ్ రైట్స్ లోకి వెళ్తాం. తర్వాత మనకి నాన్ కమర్షియల్ యూసేజ్ వి తీసుకుంటాం. తర్వాత మనకి సేఫ్ సైట్ కూడా చెప్పారు ఆ రోజు మనకి మేడం. అది చూసుకుని నేను పిక్సాబేకి వెళ్తున్నాను. పిక్సాబే ఉన్న పిక్చర్ ఇక్కడ చూడండి. పిక్సాబే తీసుకుని లయన్ మీద ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చెప్పారు ఆ రోజు మనకి. అలాగే ఆ పద్ధతిలోనే నేను పిక్చర్ మీద క్లిక్ చేశాను. తర్వాత రైట్ సైడ్ అది పెద్దగా వచ్చిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్, ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి ఆప్షన్స్ నేను ఎక్కడ సేవ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ నేను UTA ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే
పేరు ఇవ్వచ్చు, లయన్ అని సేవ్ చేసుకుంటాను. నాకు 3 పిక్చర్స్ కావాలి. ఇప్పుడు ఒకటి సేవ్ అయింది. నెక్స్ట్ నేను టైగర్, ఇదే పద్ధతిలో టైగర్ కూడా వెతుక్కుంటున్నాను. టైగర్ కూడా అలాగే నేను చూసుకుంటున్నాను, మంచిగా ఉండాలి, సేఫ్ సైట్ లోంచి వెతుక్కోవాలి. సో నేను ఇప్పుడు ఇది తీసుకుంటాను. ఇది కూడా క్లిక్ చేశాను. పిక్సాబే నుంచి రైట్ సైడ్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్. ఇది కూడా నేను సేమ్ ఫోల్డర్ లో యూటీఏ ఫోల్డర్ టైగర్ పేరుతోటి సేవ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నా 3వ పిక్చర్, ఈసారి ఎలిఫెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇది కూడా సేఫ్ సైట్ నుంచి తీసుకోవాలి. దీని మీద రైట్ క్లిక్ చేయాలి, సేవ్ ఇమేజ్ యాజ్. ఇప్పుడు దీనికి పేరు మనం ఎలిఫెంట్. ఇది కూడా సేవ్ అయిపోయింది నాది. సో ఇప్పుడు మనం మళ్ళీ మన H5P కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కదా నేను ఇప్పుడు యాడ్ చేయాలి. ఫస్ట్ కార్డ్ ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ నేను యాడ్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు డెస్క్టాప్ మీద యూటీఏ ఫోల్డర్ లో ఫస్ట్ లయన్ పెడుతున్నాను, ఓపెన్. ఇక్కడ ఒకవేళ మీకు ఇది పెట్టిన తర్వాత మీకు నచ్చలేదు, వేరే పిక్చర్ అయితే బాగుండేదేమో అనిపిస్తే కనుక ఇక్కడ కార్నర్ లో రైట్ సైడ్ మీకు రిమూవ్ ఫైల్ అని ఒక ఇంటూ మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసుకుని మీరు వేరే పిక్చర్ అయినా ప్లేస్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్, ఇక్కడ మనం ఏ ఫోటో పెట్టాము అనేది ఇక్కడ ఒకసారి టైప్ చేద్దాం. దానికి పేరు పెడదాం లయన్. ఇప్పుడు మనం సెకండ్ కార్డ్కి వెళ్దాం. ఫస్ట్ కార్డ్ అయిపోయింది నాది. నేను ఇందులో ఫస్ట్ కార్డ్ లో పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకున్నాను, నా దగ్గర లేదు కాబట్టి ఆ ఇమేజ్ ని ఇక్కడ యాడ్ చేశాను. దాని పేరు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ లో ఇచ్చాను. ఇక్కడ సెకండ్ కార్డ్ కి వెళ్దాం. సెకండ్ కార్డ్ ఏమనుకున్నాం మనం, టైగర్. ఇక్కడ టైగర్ తీసుకుందాం. ఈ టైగర్ కూడా నాకు ఒకవేళ నచ్చకపోతే నేను మార్చుకోవచ్చు. ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ లో టైగర్ అని ప్లేస్ చేద్దాం. సో సెకండ్ ది కూడా అయింది. అలాగే ఇక్కడ థర్డ్ దానికి ఎలా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ యాడ్ కార్డ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ యాడ్ కార్డ్ కి వెళ్ళాలి. అప్పుడు మనకి థర్డ్ కార్డ్ వస్తుంది. ఇక్కడ నేను యాడ్ ఆప్షన్ కి వెళ్తున్నాను. మళ్ళా ఇందులో నుంచి ఇప్పుడు నా థర్డ్ పిక్చర్ ఎలిఫెంట్, ఓపెన్. సో ఎలిఫెంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ దీనికి కూడా ఇచ్చేద్దాం ఎలిఫెంట్. సో ఇంతవరకు అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, నా నెక్స్ట్ పని సేవ్. ఏదైనా చెయ్యగానే సేవ్ మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మనది ఎంతవరకు అయింది, మనది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఇక్కడ మనం 3 కార్డ్స్ పెడితే మనకి 6 వచ్చాయి, అంటే మెమరీ గేమ్ మ్యాచ్ అవ్వడానికి కోసం. ఇది ఓపెన్ చేసి చూస్తే లయన్, ఎలిఫెంట్, ఎలిఫెంట్. పిక్చర్ మ్యాచింగ్ వరకు అయితే అయింది. కాకపోతే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్స్ లా కనిపిస్తున్నాయి కదా, అలా కాకుండా ఏదన్నా పిక్చర్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో దానికోసం ఏం చేయాలి చూద్దాం.
అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఇందాక ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్ రాసిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళాలి. ఇలా కిందకి వెళ్తే బిహేవియరల్ సెట్టింగ్స్ కింద లుక్ అండ్ ఫీల్, ఇక్కడ మనకి బ్యాక్ కార్డ్ క్వశ్చన్ మార్క్ కాకుండా మనకు కావాల్సిన ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి కోసం మనం లుక్ అండ్ ఫీల్ ఆప్షన్ కి వెళ్తున్నాం. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఇక్కడ థీమ్ వచ్చింది. మీకు కావాలి అనుకుంటే ఏదన్నా కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన కలర్. అలాగే ఇక్కడ మనకి కార్డ్ బ్యాక్, ఇప్పుడు నాకు కావాల్సింది నేను కార్డ్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ కూడా యాడ్ చేయాలి అంటే మీకు ఇమేజ్ ఆల్రెడీ ఫైల్లో ఉంటే మీరు ఫైల్లో నుంచి చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇందాకట్లాగానే గూగుల్ సర్చ్ కి వెళ్ళి ఇక్కడ నుంచి యానిమల్స్ ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ పిక్చర్ లాంటిది అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను ఫారెస్ట్ పిక్చర్ ఏదన్నా తీసుకుంటున్నాను. ఫారెస్ట్ ఇమేజెస్ ఏమైనా తీసుకుంటే ఇందులో నుంచి మీకు నచ్చింది, నాకైతే సేఫ్ సైట్ నుంచి చూడాలి, నచ్చాలి, రెండు కావాలి, నేను ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాకట్లాగానే రైట్ క్లిక్ చేయాలి, సేవ్ ఇమేజ్ యాజ్ చేయాలి. అండ్ ఇందాకట్లాగానే నేను యూటీఏ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నాను ఫారెస్ట్ పిక్చర్. సేవ్. సో మనం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం మన H5P కంటెంట్ లో. ఇప్పుడు కార్డ్ బ్యాక్ ఆప్షన్ ఇక్కడ ఉంది మనకి యాడ్. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి నేను ఇప్పుడు చేసుకున్నది డౌన్లోడ్ ఇది, దీన్ని ఓపెన్. బాగుంది కదా నాది, ఫారెస్ట్ లాగా మధ్యలో యానిమల్ తిరుగుతున్నట్టు. ఇది అయిన తర్వాత నేను ఇప్పుడు సేవ్ చేసి చూస్తున్నాను నా కార్డ్స్ కి ఇందాక ఉన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉందా లేకపోతే ఈ ఫారెస్ట్ ఇమేజ్ దానికి వచ్చిందా అనేది. Madam, what happened? Sorry sir, unexpectedly it went back everything. Okay, no issues, no issues. ఇందాక మనం చూసినట్టు క్వశ్చన్ మార్క్ కాకుండా ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఫారెస్ట్ కార్డ్స్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. లయన్, టైగర్, నిజంగా ఫారెస్ట్ లోంచి వచ్చినట్టే అనిపిస్తుంది కదా. ఇందాక నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్లో మీకు వెనకాల లయన్ అయితే లయన్, అదే టైగర్ అయితే టైగర్ అని వాయిస్ వినిపించింది. పిక్చర్ తో పాటు సౌండ్ కూడా వస్తే పిల్లలకి ఇంకొంచెం బాగుంటుంది. అది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఎడిట్ ఆప్షన్ కి వెళ్ళాను, ఎందుకంటే ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే నేను ఇంక్లూడ్ చేయాలి అంటే ఎడిట్ ఆప్షన్ కి వెళ్ళాలి. సో కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి ఆడియో ట్రాక్. ఇది లిమిట్ కూడా ఇచ్చారు, 16 MB వరకు లిమిట్ ఉంటుంది. ఇక్కడ ఆడియో ట్రాక్ ఇక్కడ డాటెడ్ లైన్స్ లో మనకి ప్లస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ యాడ్ ఫైల్ అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఫైల్ అప్లోడ్, లింక్ URL, ఆడియో రికార్డర్.
ఫైల్ అప్లోడ్ అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఇమేజెస్ ఫైల్స్ లో ఉంటే ఎలా అప్లోడ్ చేసుకుంటున్నామో అలాగే మనకి ఏదైనా రికార్డర్ ఆల్రెడీ చేసింది ఫైల్ లో ఉంటే అది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా లింక్ యూఆర్ఎల్ అంటే లింక్ ని బట్టి మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు లింక్ యూఆర్ఎల్ ప్లేస్ లో. లేదు అంటే కనుక మనం ఆడియో రికార్డర్, నాకు తెలిసి టీచర్స్ వాళ్ళ ఓన్ వాయిస్ ఉంటేనే కొంచెం ఇష్టంగా ఉంటుంది, ప్లస్ టీచర్స్ పిల్లలు కూడా బాగా రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ఐ విల్ గో ఫర్ ఆడియో రికార్డర్ ఆప్షన్. ఇక్కడ ఆడియో రికార్డర్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ లో రికార్డ్ అని ఆప్షన్ ఉన్న చోట మనం క్లిక్ చేస్తాం. సో నేను ఫస్ట్ ఇప్పుడు లయన్ కి చేస్తున్నాను కాబట్టి రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లయన్ మీకు ఒకసారి కరెక్ట్ గా అయిందా లేదా వినాలి అనుకుంటే ఇక్కడ చిన్న ఆరో మార్క్ కనిపిస్తోంది, వినొచ్చు. లయన్. సో నేను దీన్ని ఇక్కడ రికార్డ్ అయిపోగానే ఫినిష్ ఆప్షన్ నొక్కాలి అండ్ ఇక్కడ ఇన్సర్ట్. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ అవుతోంది, ఇక్కడ అప్లోడ్ అయిపోయింది మంది. అలాగే మనము మిగతా కార్డ్స్ కూడా చేసుకుందాం. టైగర్ కి వెళ్దాం. ఇప్పుడు టైగర్ కి వెళ్ళి అలాగే ఆడియో ట్రాక్ అప్లోడ్ కి వెళ్దాం. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్న చోట క్లిక్ చేద్దాం. మనం ఆడియో రికార్డర్ ఆప్షన్ కి వెళ్దాం. రెడ్ కలర్ ఉన్న చోట మనము క్లిక్ చేద్దాం. టైగర్ ఫినిష్, దెన్ ఇన్సర్ట్. అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకి మిగిలింది ఎలిఫెంట్. థర్డ్ కార్డ్కి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ అలాగే ఆడియో ట్రాక్ కి రావాలి. ఇక్కడ ఆడియో రికార్డర్ కి రావాలి. ఇక్కడ రికార్డ్ నొక్కాలి. ఎలిఫెంట్ ఫినిష్. ఇప్పుడు మళ్ళా ఇన్సర్ట్. సో ఇంతవరకు అయ్యాక నేను ఊరికే పైకి వెళ్ళి వింటే రావు. సో సేవ్ చేయాలి. సో నాది సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇవి నా కార్డ్స్. టైగర్, టైగర్, లయన్, లయన్, ఎలిఫెంట్. సో ఇంతవరకు అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా అప్రిసియేషన్ అంటే గుడ్ అనో లేకపోతే వెల్డన్ అనో ఏదైనా ఇస్తే కొంచెం వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో అది చేయాలి అనుకుంటే మనం మళ్ళీ ఏ ఆప్షన్ కి వెళ్ళాలి? ఎడిట్. యాడ్ చేయాలన్నప్పుడు ఎడిట్ ఆప్షన్ కి వెళ్ళాలి. అయిపోగానే సేవ్ ఆప్షన్ కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇంతవరకు అయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు నేను లయన్ ఇమేజ్ కి చూపిస్తున్నాను మీకు. ఇలా కిందకి రావాలి. కిందకి వచ్చిన తర్వాత ఆడియో ట్రాక్ అప్లోడ్ అయిపోయింది. బిహేవియరల్ సెట్టింగ్స్ పైన ఆడియో ట్రాక్ అప్లోడ్ కి కింద డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది చూడండి మీకు ఒకసారి. ఆ బాక్స్ లో మనము ఒకవేళ నేను గుడ్ అని ప్లేస్ చేస్తే, దాన్ని చేసిన తర్వాత నేను అలాగే మీకు కావాలి అనుకుంటే మిగతా కార్డ్స్ కూడా రాసుకోవచ్చు. మనము లయన్ కి గుడ్ ఇచ్చాను, అలాగే టైగర్ కి. సో మీకు ఏ కార్డ్ కి కావాలో ఆ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ డిస్క్రిప్షన్ లో వెల్ డన్, తర్వాత మిగతాది థర్డ్ కార్డ్కి వెళ్దాం. ఇప్పుడు మనము థర్డ్ కార్డ్ ఎలిఫెంట్. సో లాస్ట్ కార్డ్ కదా, మొత్తం అంతా అయిపోయాక ఏదన్నా వేరేగా గుడ్ జాబ్ అని ఇద్దాం. సో ఈ మూడు అయిపోయాక నేనేం చేయాలి? సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫైనల్ గా మనది ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, ఇప్పుడు నాకు కార్డ్ వచ్చి వాయిస్ వచ్చింది, లయన్. ఆ రెండు రాగానే లయన్
ఇక్కడ గుడ్ అని వచ్చింది చూసారా, మనం ఇచ్చింది గుడ్ అది. తర్వాత నెక్స్ట్ కార్డ్ చూద్దాం. టైగర్. టైగర్. సో టైగర్ రాగానే నేను అక్కడ వెల్డన్ అని ఇచ్చాను డిస్క్రిప్షన్ లో, వెల్డన్ వచ్చింది. అది చూడగానే పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎలిఫెంట్ గుడ్ జాబ్ అని వచ్చింది. సో ఒక్కసారి మనం ఏం చేసామో రివైజ్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం మై అకౌంట్ కి వెళ్ళాము. మై అకౌంట్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు మర్చిపోవద్దు, ట్రై అవుట్ H5P కి వెళ్ళాలి. ట్రై అవుట్ H5P కి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు, మెమరీ గేమ్ అయితే మెమరీ గేమ్, డ్రాగ్ ద వర్డ్స్ అయితే డ్రాగ్ ద వర్డ్స్ ఇక్కడ మనం టైప్ చేసుకుంటాం. సో ఇది మెమరీ గేమ్ టైప్ చేసుకున్నాం. తర్వాత ఇందులో మనం ఇవ్వాల్సింది కంపల్సరీ చేయాల్సినవి టైటిల్ ఇవ్వాలి. టైటిల్ మెమరీ గేమ్, యానిమల్స్ మెమరీ గేమ్ అని ఇచ్చాము. తర్వాత మనం మినిమం 3 కార్డ్స్ అయితే కావాలి మనకి. ఫస్ట్ కార్డ్ కావాలి అన్నప్పుడు ఇక్కడ యాడ్ ఆప్షన్కి వచ్చాము, కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఆల్టర్నేటివ్ టెక్స్ట్కి వచ్చాము, ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ పేరు రాసాము. తర్వాత ఆడియో ట్రాక్ అప్లోడ్ కావాలి అని మీరు ఇది రీక్యాప్ చేసేది, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని రీక్యాప్ చేయండి. ఇది ఎంటీగా ఉంది కదా, ఎంటీ వద్దు, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యానిమల్ ఫైల్ దాన్ని రీక్యాప్ చేయండి, అప్పుడు ఇంకా కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. సరే సార్, ఇక్కడ మా అకౌంట్ కి వెళ్తున్నాను. ఇక్కడ కింద ట్రై అవుట్ అంటే ఫస్ట్ చేసేటప్పుడు రీసెంట్ కంటెంట్ లో చూస్తే ఇప్పుడు మనం చేసిన యానిమల్ మెమరీ గేమ్ వస్తుంది మనకి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్కి వెళ్దాం. ఇందులో మనం ఏమేం చేసామో ఒకసారి చూద్దాం. టైటిల్ దగ్గర యానిమల్ మెమరీ గేమ్ రాశాను. ఇక్కడ డిస్క్రిప్షన్ లేదు మెమరీ గేమ్స్ కి. కార్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కార్డ్ లయన్, ఇమేజ్ లయన్ ది నేను యాడ్ చేశాను. దాని తర్వాత ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇమేజ్ ప్లేస్ లో లయన్ అని రాశాను. ఆడియో ట్రాక్ అప్లోడ్ దగ్గర మనకి ఆప్షన్స్ వస్తాయి, అందులో నేను రికార్డ్ ఆడియో పెట్టుకున్నాను. దాని తర్వాత డిస్క్రిప్షన్ మనం ఇచ్చుకున్నాము, ఇక్కడ గుడ్ వెల్ డన్ అలాగా. తర్వాత బ్యాక్ కార్డ్ కోసం మనం ఎందులోకి వెళ్ళాము, కిందకి రాగానే లుక్ అండ్ ఫీల్. లుక్ అండ్ ఫీల్ కి వెళ్ళినప్పుడు మనకి థీమ్ కలర్ వస్తుంది, ఇంకా కార్డ్ బ్యాక్ వస్తుంది. నేను కార్డ్ బ్యాక్ యూజ్ చేసుకున్నాను. ఇవన్నీ అయిన తర్వాత మనం దేనికి వెళ్తాము, సేవ్ ఆప్షన్ కి వెళ్ళాలి. ఇంతవరకు అయింది. ఇప్పుడు మీరు ఇవాళ అసైన్మెంట్ చేయాలి. సో దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి, మొన్న 3 days నుంచి కూడా మీరు డ్రైవ్ లోకి కాపీ చేసుకుని లింక్ పేస్ట్ చేస్తున్నారు. దీంట్లో అంతా కూడా అవసరం లేకుండా మనం ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఫస్ట్ మై అకౌంట్ కి వెళ్ళాలి. మై అకౌంట్ నుంచి రీసెంట్ కంటెంట్ మీరు చేసింది అప్పుడే మీకు రీసెంట్ కంటెంట్ లో వస్తుంది. దీని మీద రైట్ క్లిక్ చేయాలి, అప్పుడు మనకి కాపీ లింక్ అడ్రస్ అని వస్తుంది. మర్చిపోకండి, ఇక్కడ మనం మై అకౌంట్ కి వెళ్ళాము, ఇక్కడ మై అకౌంట్ ఆప్షన్ కి వెళ్ళాము, మనము రీసెంట్ కంటెంట్ లోకి వెళ్ళాము. మీరు చేసినది ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసినప్పుడు రైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం కాపీ లింక్ అడ్రస్, నేను దాన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడికి వెళ్ళాలి.
ఇందులో నేను నా మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ పాస్వర్డ్ పెట్టుకోండి. ఇందులో నేను నిన్నటిది గూగుల్ ఫామ్స్ ఉన్నాయి, నేను మీకు ఒకసారి చూపిస్తాను. అందులోకి మనం ఎలా కాపీ చేసుకోవాలి. ఈ లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. గూగుల్ ఫామ్స్ లింక్ మీకు ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయాలి. యూటీఏ వాళ్ళది నిన్న ఇచ్చినది వచ్చింది. మేడం మీరు ఈడ పేస్ట్ చేయండి మేడం, ఈడ పేస్ట్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఆ ఈడ పేస్ట్ చేయండి. ఎస్, రైట్ క్లిక్ పేస్ట్. ఇక్కడే చూపించానా సార్? చూపించండి. అందరికీ తెలిసింది కదా, ఎలాంటి మీరు అన్ని క్రెడెన్షియల్ పేస్ట్ చేస్తే లేట్ అవుతుంది కదా, అందుకు. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ మనము రైట్ క్లిక్ అంటే మీరు ఇవాళ వచ్చే దాంట్లో ఎక్కడ లింక్ అడ్రస్ ప్లేస్ చేయమంటే అక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. ఇక్కడ మీద వస్తుంది, తర్వాత సబ్మిట్ చేయాలి. అలాగే ఇందాక ఫస్ట్ చేస్తాం కదా, ఎడ్యుకేషన్ డ్రాగ్ ద వర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకుని దాని మీద రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ చేసి, ఒకవేళ రెండు వస్తే కనుక మీరు రెండు సెపరేట్ గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి, మీకు ఎక్కడ లింక్ అడ్రస్ కావాలో అక్కడ పేస్ట్ చేయాలి, దెన్ సబ్మిట్. సార్ ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఏం మేడం పీపీటీ చూపియాలా సార్? పీపీటీ అక్కర్లేదు మేడం, అక్కర్లేదు. Yes, you can post your queries now. Before before posting the queries, let me explain a few things for you. ఇది వచ్చి ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ రిసోర్స్, as madam told. ఇది వచ్చి ఆన్లైన్, ఇది వచ్చి మీరు వచ్చి మీ ప్రొఫైల్ ఆల్రెడీ ఇది వచ్చి సేవ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారో, కొన్ని టూల్స్ యూజ్ చేస్తున్నారో, ఇట్స్ అన్ ఆన్లైన్ టూల్. సో ఆల్రెడీ ఇట్ వుడ్ హావ్ బీన్ సేవ్డ్ ఇన్ యువర్ ప్రొఫైల్. మేడం కొంచెం కిందకి వేయండి. ఎస్, యూ కెన్ సీ దట్ నౌ. దిస్ ఈస్ ద టైటిల్స్. ఈ కంటెంట్స్ మీరు చేయంగా ఆల్రెడీ ఇట్ విల్ బి అప్లోడింగ్. ఎస్, నౌ కమింగ్ టు ద మొబైల్, డెఫినెట్లీ యూ కెన్ డూ దిస్. ఇది మీ మొబైల్లో చేయగలుగును. యూ కెన్ డూ దిస్ ఇన్ యువర్ మొబైల్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ యూ కాంట్ డూ ద డ్రాగ్ ద వర్డ్స్ ఇన్ మొబైల్, బట్ యూ కెన్ డూ మెమరీ గేమ్ ఈజీలీ. వన్ థింగ్. సెకండ్ పాయింట్, మొబైల్లో మీరు యూజ్ చేయంగా సేమ్ ప్రొసీజర్ ఫాలో చేయండి. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ద ప్రొసీజర్ ఇన్ ద సెన్స్, మొబైల్లో మనం యూజువల్గా ఏం చేస్తామంటే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసేస్తాము. we should not download the application. In mobile also, go to Google, type h5p.org, browser lo pondi, browser lo poisi మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దట్స్ వాట్స్ దోస్ హు ఆర్ డూయింగ్ మొబైల్. ఓకే, మొబైల్లో మీరు కంటెంట్స్ చేసిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది. దీంట్లో అనిమల్స్ మెమరీ గేమ్ ని లాంగ్ ప్రెస్ చేయండి. when you press long press, you will get the copy link address. బట్ ఇది డెస్క్టాప్, ఇది ల్యాప్టాప్ అనే కాబట్టి మీరు రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ పేస్ట్ చేస్తున్నారు. బట్ ఇన్ ద మొబైల్, if you long press it, you will get the link address. You can copy it and paste it in the Google form. So in mobile you can do this assignment, you can be done. One thing, next point I want to tell is the assignment is that you can create your own memory game. Meeru memory game ni create cheyochu. Memory game ni create chesesi, in that you have to put 3 cards, any cards, fruits, game, like shapes, animals, any games, birds you can create. Please add audio and upload this thing in the Google form. See that no need of Google Drive uploading in it. ఈ రోజు రేపు అసైన్మెంట్ లో ఈ నోడ్ ని ఎత్తుకొని పోయి మనం వచ్చి గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేయక్కర్లేదు. డైరెక్ట్లీ we can paste the node in the Google form. That's it. So the today's assignment is creation of memory game using 3 cards.
3 cards. ఆ 3 cards you can take your choice. మీ choice అది. మీరు ఏం కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. How could be useful for student? Yes, it will be very useful for the student so that you can match them with your shapes. You can match them opposites. You can match them anything else. It can be useful. But see that we the teachers, we have to be the efficient with the target groups. Maname we have teach yesterday what I told, the same thing. We made you to explore the tool. You can create your own content. Google Form, where is Google Form? Daily, when you will get Google Form? You will get Google Form in your WhatsApp number. Definitely we will give you the, in WhatsApp we will provide you Google Form, and we will upload the YouTube link also. You can post your doubts now. If at all any doubts is there, you can post your doubts. You won't get mail account. You have to be in the WhatsApp group. You have to be in the WhatsApp group. What is the use of memory game? For example, I told you that, for example, if it's in the primary classes, if an example in the secondary level classes, in matching games, you can put like a cos theta, what is the sign, cos 90, like signing games, matching games. For example, like cow and its cub. Likewise, you can give matching games for the primary as well as secondary students. We are not sending any mail, sir. You people are, I think so, you people are there in the WhatsApp group. We are sending everything to the WhatsApp, not mail. No, you can't go with memory game. I told that I told that you can't do drag the word in the mobile. So we told that for preference for all the mobile users and everything, you can do it in the do it for memory game. Yes, drag the words you can't do, because you can't drag the words. You can take anything. Pairing card, you have to pair it, madam. In one card you can take value, and in the matching card you can make one more thing. Send Google Form day one. Yes, see Google Form, I will send you one thing. You can, for anything to go with, I will send you our blogspot, utaindia.blogspot. You can see the chat box. I'm sending the our blogspot address. You can see all the assignments, all the YouTube links, everything. It will be there in the utaindia.blogspot.com. Everything will be there.